బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. సజ్జలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని అన్నారు. ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. సజ్జలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని అన్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. సజ్జలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని అన్నారు. ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే సజ్జలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని అన్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర ఫోన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఒంగోలు జిల్లాలో చాలా వైసీపీలో కీలకమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పన్నారని చెప్పి మనకు వచ్చిన సమాచారం. అంటే అక్కడ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీటు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వైసీపీ అధిష్టానం చెప్పినట్టు మనకు వచ్చిన సమాచారం. మాగుంటకు కానీ సీటు ఇవ్వకపోతే నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పినట్టు మనకు వచ్చిన సమాచారం. ఇకపై సీఎం పిలిచినా కూడా రానని చెప్పి కరాఖండిగా ఉన్నారు. అంటే నిన్న కూడా ఇక్కడ తాడేపల్లిలోని సీఎంఓ అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. సీఎం బిజీగా ఉన్నారని ఎవరిని కూడా కలవడం లేదని చెప్పడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వెనుదిరిగారు. నెల్లూరు ఒంగోలు అంటే కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్నామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం చెప్పినట్లు మనకు వచ్చిన సమాచారం. అంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అంటే చెవిరెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పి హైకమాండ్ తెలిపినట్టు మనకు వచ్చిన సమాచారం సంజనం. అంటే ఇకపై అసలు తాను చేసేది ఏం లేక విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్దగా ఉన్న మాజీ మంత్రి ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పార్టీ నుంచి దూరంగా వెళ్తారు, అతను వేరే పార్టీలో చేరడానికి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే తాజాగా ఆయన ఈ రోజు విజయవాడ వెళ్ళి సీఎంఓ కార్యాలయం వెళ్ళి వైసీపీ పెద్దలను గెలిచిన పరిస్థితి ఉంది. అయితే వైసీపీ పెద్దలు ఏం చేశారంటే దీనిపైన ఒంగోలు ఎంపీ సీట్ మీద ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఈ చర్చలో భాగంగా ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి కూడా వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు బాలినేని. దీంతో కొంత అసహనానికి గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడి నుండి విజయవాడ నుండి సీఎం కూడా కలవాలని చెప్పి హైదరాబాద్ బయలుదేరారు. అయితే వెళ్లే ముందు మాత్రం
ఆయన మాత్రం మాగుంట కుటుంబంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ లేదా ఆయన కుమారుడు రాఘవరెడ్డి గారు మాత్రమే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి ఇదే పట్టుదలతో ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు కూడా అదే వాళ్ళకి క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది వైసీపీ పెద్దలకి. మాగుంట కుటుంబాన్ని కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే మాత్రం తాను మాత్రం పోటీకి దిగనని చెప్పి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే మాగుంట ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ గుడ్ బై చెప్తున్నారని చెప్పి ప్రచారం అయితే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మరి కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరి గత కొద్ది రోజుల క్రితం ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో సినీ యాక్టర్ రోజాతో పాటు దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే మద్దిశెట్టి వేణుగోపాల్ తో పాటు ఈ రెడ్డి కార్పొరేషన్ చింతల సత్యనారాయణ నలుగురు పేర్లు ప్రస్తుతం ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నియమించడానికి వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.